నమస్తే వి3 న్యూస్ స్వాగతం లక్ష్యం సమాజహితం నేను మీ సురేష్ దండు వి3 న్యూస్ ఫోకస్ కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుందారం గణేశాచారి గారు ఉన్నారు। మరి తన 30 సంవత్సరాలుగా తన జాతి కోసం తన సంఘం కోసం సంఘటితమై సేవ చేస్తున్నారు। మరి ఈ సేవ ఎందుకు పెట్టారు ఈ సంఘం, మరి ప్రజలకు ఏ రకంగా మేలు చేస్తున్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం। వారు మనతో ఉన్నారు కథనం ప్రత్యేక ఇంటర్వ్యూ వి3 న్యూస్। నమస్తే సార్। సార్ నమస్కారం అండి, ఎలా ఉన్నారు? వి3 నమస్కారం, బాగున్నాం సార్। వి3 న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్। మా కష్ట సుఖాలు చెప్పుకునే భాగ్యం కల్పించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఫస్ట్ సార్। ఈ సంఘం ఎందుకంటే ఇది తరతరాల నుంచి సమాజాన్ని సేవ చేసే విశ్వబ్రాహ్మణ జాతి సార్ మాది। ఓకే, సమాజానికి అన్ని జాతుల వారికి మేము అండగా నిలబడతాం సార్। విశ్వకర్మ లేని విశ్వంబు లేదురా విశ్వదాభిరామ వేమన గారే చెప్పారు సార్। అవును, అయితే మేము సమాజానికి సేవలు చేస్తున్నప్పుడు మాది విశ్వబ్రాహ్మణ సంఘం అని ఉంది। 1962లో స్వర్ణకార సంఘం ఏర్పడ్డది సార్। ఓకే, గోల్డ్ కంట్రోల్ యాక్ట్ వచ్చినప్పుడు 73 ప్రాంతంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పడ్డది సార్। ఏర్పడ్డ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నాకు ఎక్కువ అవగాహన ఉంది। అప్పట్లో పింగళ వెంకటరామరెడ్డి ఆళ్ళ మా పెద్దలు విశ్వబ్రాహ్మణ సంఘం మీటింగ్ పెట్టారు సార్। నేను కూడా వెళ్ళానప్పుడు, నా వయసు అప్పుడు 22 సంవత్సరాలు ఉంటుంది। అయితే వెళ్ళినప్పుడు విశ్వబ్రాహ్మణుల సంఘానికి నాయకత్వం స్వర్ణకారులు చేసేవారు। అయితే ఈ విశ్వబ్రాహ్మణ సమస్యలలో ఎక్కువ మెజార్టీ ఉన్న కులము మాకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉదాహరణకు 8 లక్షల మంది కమ్మ రోడ్ రంగులు ఉంటారు సార్ ఊళ్ళల్లో। అయితే ఒక 4 లక్షల మంది స్వర్ణకారులు ఉంటారు అనుకోండి। అయితే మాకు అక్కడ మెమోరాండం సమర్పించారు ఎన్టీ రామారావుకు। సమర్పించినప్పుడు ఏమైందంటే స్వర్ణకారుల సమస్యలు చెప్పుకున్నారు సార్। చెప్పుకుంటే అప్పుడు మా పెద్దలు మేము అందరం కలిసి మరి కమ్మరి ఒడ్రంగులు సాధక బాధకాలు లేవానండి, ఓన్లీ విశ్వబ్రాహ్మణ సంఘం పేరు మీద ఒక స్వర్ణకారుల సమస్యలు చెప్తున్నారు ఏంటండి అని మేము అప్పుడు నిలదీయడం జరిగింది సార్। నిలదీసి 84లో మా పెద్దలు మా గురుచరణ్ గారు ఏంది, మా వీరంత బ్రహ్మచారి చనిపోయాడు, వీరాస్వామి గారు, ఎంతోమంది మహనీయులు, మరి అప్పట్లో టి రామయ్య గారు అతను కూడా చనిపోయారు, ప్రథమ అధ్యక్షుడు, అందరు కలిసి ఈ మనుమయ సంఘాన్ని ఏర్పాటు చేశారు సార్। విశ్వబ్రాహ్మణ మనుమయ అంటే కమ్మరి ఓటరంగుల సంఘం సార్ ఇది। 84లో రిజిస్టర్ చేసి అప్పటి నుంచి మేము గవర్నమెంట్తో ఫైట్ చేస్తున్నాం సార్। నేను ఫస్ట్ సెక్రటరీగా పనిచేశాను సార్, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా, యూత్ ప్రెసిడెంట్గా, యజ్ఞ సమితి అధ్యక్షునిగా రకరకాలైన పోస్టుల 30 ఏళ్ళ నుంచి 10 మంది ముఖ్యమంత్రులతో మా సమస్యలపై పోరాటం చేస్తున్నా సార్। గల్లీ నుంచి ఢిల్లీ వరకు సార్, అది చూడండి మీరు ఫోటో, రాష్ట్రపతిని కూడా కలిశాను సార్ మా సమస్యల గురించి, ప్రధానమంత్రి కూడా కలిశాను సార్ మన్మోహన్ సింగ్ను। అయితే నాకు ఎందుకంటే జాతికి సేవ చేయాలనే పుట్టుకతోటే నాకు ఒక షోక్ సార్, నాకు చేయాలని సంకల్పం చేయాలన్నా సార్। నిజంగా మరి మీ మనుమయ సంఘం ఏ కష్టాలలో ఉంది సార్? అయితే మేము గతం ప్రభుత్వాలతో పోరాటం చేసినప్పుడు రాజశేఖర రెడ్డితో 2009లో విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం సార్। ఆ మహనీయుడు మాకు ఇచ్చాడు, తర్వాత కొద్ది రోజులకే ఆయన దుర్మరణం పాలయ్యారు సార్। తర్వాత రోషయ్య గారు వచ్చినప్పుడు మాకు కొద్ది డబ్బు రిలీజ్ చేయడం జరిగింది సార్। దానికి కిరణ్ కుమార్ రెడ్డి తోటి ఫైట్ చేసినాము, రోషయ్య తోటి ఫైట్ చేసినాము, తర్వాత చంద్రబాబు నాయుడుతో ఆదరణ స్కీమ్ పెట్టించాం మేమే సార్। 450 కోట్ల రూపాయలతో ఆదరణ స్కీమ్ అన్ని జాతుల వారికి పెట్టినా కానీ ఎక్కువ మటుకు మా విశ్వబ్రాహ్మణులకి లాభం చేకూర్చేలా నేను ప్రయత్నం చేసిన సార్। నేను టీడీపీలనే పనిచేశాను కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా మా మహాసభలకు 2 సార్లు పిలిపించాను, మా సాధక బాధకాలు కూడా ఆయన చెప్పాను సార్। అట్లా అన్ని ముఖ్యమంత్రులతో నేను ప్రతి ముఖ్యమంత్రి సార్ దాదాపు 9-10 మంది ముఖ్యమంత్రులతోటి మా జాతి సమస్యల గురించి, బీసీ సమస్యల గురించి మరి పోరాటం చేసుకుంటూ వస్తున్నా సార్। అయితే ఇప్పుడు అదే మీ సమస్య, అసలు సమస్య ఏది? మా అసలు సమస్య ఏంటంటే ఈ వడ్రంగి కార్మికులకు సబ్సిడీ రేట్ కార్డు కర్ర ఇవ్వాలని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాం సార్। ఇది గతంలో కొంతవరకు ఇచ్చారు, మాకు మైపాల్ రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు 1988 ఎన్టీ రామారావు ప్రభుత్వంలో జీవో వచ్చింది సార్, జీవో ఉంది, కాపీ ఉన్నది సార్। అయితే అప్పట్లో జిల్లాకు ఒకటి ఇస్తే మాకు సరిపోలేదు సార్, అది మండలానికి ఇవ్వని అడిగాం సార్। మండలకు ఒక సొసైటీకి ఇవ్వండి, అది మేదరి వారికి వీళ్ళకు మేదరోళ్ళు అంటే బుట్టలు చేసే వాళ్ళకు వెదురు బొంగు కట్టి ఇస్తారు సార్। అట్లా మా వాళ్ళకి ఇవ్వమని కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం సార్। ఒత్తిడి చేసి ఆధునిక యంత్రాలు కొనుక్కొని ఒక్కొక్క ముఖ్యమంత్రి అంటే ఆదరణ స్కీమ్ తోటి కొత్త మిషన్లు మాకు ఇచ్చారు, ఇవ్వలేదు అంటలేదు। అయితే తర్వాత తెలంగాణ వచ్చే వరకుగా ఈ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ పోయి తెలంగాణ ఏర్పడ్డది సార్। తెలంగాణ గురించి చాలా వర్క్ చేసాం సార్ మేము। మా గురువు గారు, మా పెద్దలు, నా గురువు జయశంకర్ గారు సిద్ధాంతకర్త సార్। జయశంకర్ గారు
తెలంగాణకు ఊపిరి, తెలంగాణకు ఒక సిద్ధాంతకర్త. మరి ఏ విధంగా తెలంగాణ వస్తే మా బీసీ వెనుకబడ్డ కులాలకు నీళ్లు నిధులు ఏ విధంగా అంతయని ప్లాన్ చేసుకొని తెలంగాణ రాని కృషి చేసిన మహనీయుడు సార్. ఆయన అడుగుజాడల్లో మేము నడిచినాం సార్. మళ్ళీ వీడితో ఉద్యమానికి తన ఊపిరి తీసుకొని ఉద్యమానికి ఊపిరిలో శ్రీకాంత్ మా తమ్ముడు సార్. ఆయన చనిపోయినప్పుడు మీ ఎల్బీ నగర్లే మరి నేనే హాస్పిటల్లో వారం రోజులు నా చెక్ ఇచ్చినప్పుడు కేటీఆర్ గారు, నాయన నరసింహారెడ్డి గారు నాకే వచ్చి నాతో మాట్లాడి అక్కడ కాంప్రమైజ్ చేసి ఇవ్వడం జరిగింది సార్. గన్ పార్క్ గారికి శవం వస్తుంటే కూడా నేను చాలా బాధపడ్డా. నాకు నా జాతికి అన్యాయం జరిగిందని చెప్పి, నా తమ్ముడు చనిపోయిందని చెప్పి నేను కొట్లాడాను సార్. తర్వాత రాను 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 గవర్నమెంట్ కూడా వచ్చింది సార్. వచ్చినాక ముఖ్యమంత్రి గారు కూడా నేను నల్గొండ కేసు మా శ్రీకాంత్ గారి విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి గారు నేనే పిలిచాను సార్. నా తమ్ముడు అక్కడ వెంకటాచార్య గారు ఏర్పాటు చేస్తే నేను ముఖ్యమంత్రి ఇద్దరం పోయి, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి పోయి విగ్రహావిష్కరణ చేసినాడే అడిగాను సార్. ఒక జిల్లా పేరు మా పెద్దలు జయశంకర్ గారి నామకరణం చేయమని అడిగాం సార్. దానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోను సార్, ఒప్పుకున్నాడు, పెట్టిండు కూడా. దానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మళ్ళీ మాకు అన్యాయం జరిగింది అనుకుంటూ వస్తున్నా సార్. వస్తుంటే మాకు నడిబొడ్డున మరి ఒక పక్క శ్రీకాంత్ చార్ది, ఒక పక్క జయశంకర్ గారి విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున పెట్టమని అడిగాం సార్. అది ఇంకా తీరలేదు సార్ మా కోరిక. ఇంకొకటి ఏంటంటే ఒక యువకు ఉపాధి కల్పించే స్కీమ్ పేరు శ్రీకాంత్ చారి పేరు పెట్టమన్నాం సార్. శ్రీకాంత్ చారిని ఒక మంచి లెవెల్లా తయారు చేయమని, ఒక మంచి మహనీయుడు కాబట్టి, తెలంగాణ కోసం ఊపిరి తీసుకున్న వ్యక్తి కాబట్టి, మా తమ్ముడే కాబట్టి అతనికి మంచిగా ఒక స్కీమ్ పేరు, ఒక మంచి పేరు పెట్టమని అడిగాం సార్. అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జయశంకర్ గారి పేరు మీద ఒక పెద్ద భవనాన్ని కట్టించమని అడిగితే గౌరవనీయులు మన మంత్రివర్యులు హరీష్ రావు సిద్దిపేటలో కట్టి మొన్ననే 30 తారీఖు ఓపెనింగ్ సార్ నాతోనే చేయించింది సార్. అది నేనే చేసి వచ్చాను. మరి ఆయన చేయమంటే ఆ మహనీయుడు చేయలేని, నువ్వు చేయాలి రాష్ట్ర అధ్యక్షుడివి నేను అని 70 లక్షల రూపాయలు ఫస్ట్ ఇచ్చాడు. తర్వాత 30 కోట్ల రూపాయలతో ఆ భవనం తయారైంది సార్. మొన్ననే మంచి ఏసీ హాల్, దాన్ని మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సార్. అయితే మా కష్ట సుఖాల గురించి పోతే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మా వాళ్ళు సంఘాలు ఏర్పరచుకొని మరి బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇంకా కొన్ని కట్టవలసిన అవసరం ఉన్నది. ఈ మధ్యన యాదగిరిగుట్టలో కూడా నన్నే చైర్మన్ పెట్టారు. అక్కడ కూడా విశ్వబ్రాహ్మణుల కోసం ఆ బిల్డింగ్ అదే సార్. ఒక పెద్దది విశ్వబ్రాహ్మణ్ నిత్యానంద సత్రం కూడా కడుతున్నాం సార్. 1 కోటి రూపాయలతో నేనే కట్టిస్తున్నా. మా విశ్వబ్రాహ్మణ సోదరులు కొంతమంది దాతలు ముందుకు వచ్చి కట్టిస్తున్నాం సార్. దానికి నేనే నాయకత్వం వహిస్తున్నా. మా వాళ్ళు అడుగడుగున్న సమాజాన్ని సేవ చేసే వ్యక్తులు సార్. మీకు తెలియని విషయం కాదు. మేము అన్ని జాతులకు అండగా ఉంటాం సార్. మేము విశ్వకర్మ అంటే మీకు తెలియని విషయం కాదు. త్రేతా కృత ద్వాపర యుగముల నుంచి కూడా మేము సమాజానికి మరి మీరు ఒక్కొక్కసారి చెప్తారు విశ్వకర్మని విలువ అని చెప్పి ఒక లంకానగరం నిర్మించమన్నప్పుడు మా ద్వాపర యుగంలో కూడా మేమే సార్, త్రేతాయుగంలో కూడా మేమే సార్. రథాలు మరి మంచి మంచి ఖడ్గాలు రథాలు చేసి అప్పుడు రాజులకు చేసి ఇచ్చేవాళ్ళం. రాను 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 మా వృత్తి క్షీణించిపోతున్నమాట వాస్తవం సార్. ఇప్పుడు ఆధునిక యంత్రాలు కొనుక్కునే వరకు వచ్చింది. ఉదాహరణ మీకు ఒక మాట చెప్తా సార్. వెనుకబడ్డ కులాలలో బీసీలలో అన్ని జాతులకు అండగా ఉండే జాతి విశ్వబ్రాహ్మణ జాతి సార్. మీరు చూడండి సార్, ఇప్పుడు విశ్వకర్మ చేస్తేనే పద్మశాలిలు మగ్గం తయారు చేసి ఇస్తేనే ఆ మగ్గంతో వాళ్ళు బట్టనేసి దారం ఉడికి జీవనోపాధి పొందుతారు సార్. ఉదాహరణకు ఒక పద్మశాలి విషయం. గౌడ్లకు మేము కత్తులు చేస్తేనే గౌడ్లు కళ్ళు గీసుకొని జీవనోపాధి పొందుతారు సార్. వడ్డేరు కార్మికులకు మేము పారలు తయారు ఇస్తేనే వాళ్ళు జీవనోపాధి పొందుతారు సార్. అదేవిధంగా చేపలు పట్టే వరకు మేము బోట్లు తయారు చేస్తేనే వాళ్ళు సముద్రంలో చేపలు పట్టుకుని జీవనోపాధి పొందుతారు సార్. అన్ని జాతులకు అండగా ఉండే మేము ఒక కొవ్వొత్తులా కరిగిపోతున్నాం సార్. ఒక కొవ్వొత్తులు ఇతరికి వెలుతురునిస్తూ మేము మాత్రం మా జీవితాలు మేము మాత్రం కొవ్వొత్తులా కరిగిపోతున్నాం సార్. ఇది ప్రభుత్వాలు గుర్తించాలి సార్. మాకు అన్యాయం జరిగిన మాట వాస్తవం సార్. నేను ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నా. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సార్ నా పేరు మీద బుక్ కూడా రిలీజ్ అయింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంటే గ్రామ సెక్రటరీ మొదలుకొని రాష్ట్రపతి వరకు పోయాను సార్. గ్రామ సర్పంచ్ మొదలుకొని ప్రధానమంత్రి వరకు పోయాను సార్. మా సమస్యలు చాలా ఉన్నాయి, బాధలు. అవి చెప్పాలంటే ఇక ఇప్పుడు ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నా. మొన్న కూడా ముఖ్యమంత్రితో ఫైట్ చేసినా చెప్పాను. ముఖ్యమంత్రికి మాకు 250 కోట్లు ఇస్తానప్పుడు ఎంబడే ఓ పాలాభిషేకం నేనే చేశాను సార్. నాకు కేసీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఆ పాలాభిషేకం చేసినాక నన్ను ఇమీడియట్గా రమ్మని కేసీఆర్కి ఫోన్ వస్తే పోయి కలిసి గణేష్ చారి నువ్వేం భయపడకు, నీకు 200 కోట్లు 2000 కోట్లు ఇస్తానని చెప్పాడు సార్. అది మాట ఇచ్చాడు. తర్వాత 5 ఎకరాల భూమి ఉప్పల్ ప్రాంతంలో 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు కూడా జీవో వచ్చింది. అది కట్టియాలి సార్. మేము ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం విశ్వకర్మ
దానికి అంటే సమాజంలో అందరికీ మేలు జరగాలని విశ్వయజ్ఞం ప్రపంచానికే మేలు జరగాలని యజ్ఞం చేస్తాం. అది మేము కిరాయి జాగాలో ఎగ్జిబిషన్ చేయడం వల్ల డబ్బులు చాలా ఖర్చు అవుతాయి సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు 5 ఎకరాల భూమి దాంట్లోనే చేస్తాం. గతంలో వెంగళరావు గారిని, విజయభాస్కర్ రెడ్డి గారిని, ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని అన్ని ముఖ్యమంత్రి పిలిచాం సార్. అట్లా మేము మాకు ప్రపంచానికి మేలు జరగాలనే సంకల్పంతో మాకు ఉప్పల్లో కేటాయించారు. అది ఇమ్మీడియట్లీ శంకుస్థాపన చేస్తే అక్కడనే మేము మా యజ్ఞ కార్యక్రమాలు చేసుకొని మా జిల్లాలకు, రాష్ట్రాలకు అన్నీ మా ప్రజలు మా వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు అక్కడ ఉండడానికి వాళ్ళకు ఫెసిలిటీ కల్పించడానికి ఆ భవనం ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి అని అడుగుతున్నారు సార్. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పినంత చూస్తే కేసీఆర్ తోటి ఉన్నటువంటి మీ అనుబంధం అయితేనేమి, మీ ప్రజల మీద ఉన్నటువంటి మీకున్నటువంటి అపార ప్రేమ అయితే తెలుస్తుంది. కానీ రెండో విషయం ఏంటంటే, ఒకప్పుడు ఊర్లలో బాగా బతికినటువంటి వాళ్ళు విశ్వబ్రాహ్మణులు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆకులన్నీ పొక్కులు పడ్డాయి, ఊరు వదిలిపెట్టేశారు. కనీసం 4 ఇంట్ల పొక్కిలు కూడా లేకుండా అయిపోయింది. ఊర్లలో కమ్మరు వాళ్ళు అంటే కరువయ్యే రోజులు వస్తాయి. మరి ఇలాంటి వారి గురించి మీరు ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్తారు సార్? ఇప్పుడు ఏమైందంటే ఈ ఆధునిక యంత్రాలు వచ్చినాయి సార్. ఇప్పుడు నాగళ్ళు పోయినాయి. మేము నాగళ్ళతోటి బాగా మా ఫాదర్ మాకు ఊర్లో నాకు కూడా ఉండే, నాది భువనగిరి దగ్గర సార్ ఊరు. నేను కూడా నాగళ్ళ పని చిన్నప్పుడు మా ఫాదర్ చేసి చూశాను. అయితే ఏమైందంటే నాగళ్ళ పని పోయి ట్రాక్టర్లు వచ్చినాయి సార్. ట్రాక్టర్తో భూమి సేద్యం చేస్తారు. అన్ని లేటెస్ట్ ఆధునిక యంత్రాలు రావడం వల్ల మా బ్రతుకుదేరు కరుమెరుగై సిటీలోకి వచ్చినాం సార్. సిటీలోకి వచ్చిన తర్వాత సిటీలో మేము చేస్తున్నాం. సిటీలో మాకు వర్క్ దొరుకుతున్నది. మా వాళ్ళు చాలా మంది, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షల మంది సార్. 12 లక్షల మంది కొంతమంది ఊళ్ళలో ఉండిపోయారు, కొంతమంది సిటీకి. నేను కూడా సిటీకి ఆ విధంగా వచ్చాను సార్. వచ్చి చిన్న వర్క్ షాప్ పెట్టుకున్న, జీవనోపాధి బతుకుంటూ టెంపో డిపో పెట్టుకున్న, అంచెలంచెలుగా నేను ఎదిగాను సార్. అట్లనే మా వాళ్ళు కొంతమంది సిటీకి వచ్చి బాగుపడి కొద్దిగా మంచిగా ఈ మధ్య ఉదవుతారు. అయితే ప్రభుత్వం మాకు ప్రతి ఇండస్ట్రీలు, ఒక పార్క్లో ఇండస్ట్రీలు పెట్టుకోనికి మాకు ప్రభుత్వము ప్రతి జిల్లాలల్లో ఒక 5 ఎకరాల భూమి ఇచ్చి ఆధునిక యంత్రాలు అంటే ప్లైవుడ్ తయారు చేసేది, మిషన్లు, దువ్వడ బట్టే మిషన్లు, ఇవన్నీ తయారు చేసేందుకు మేము ఢిల్లీలో చూసి వచ్చాము, మొన్న దుబాయ్ కూడా పోయి వచ్చాము. ఆధునికమైన యంత్రాలు మాకు ఇస్తే మేము డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా ఏర్పాటు చేసుకుంటున్నాం సార్. మొన్న ముఖ్యమంత్రి గారు ఐక్యా ఫర్నిచర్ స్వీడన్ దేశంలో తీసుకొచ్చి పెట్టింది సార్ మా నెత్తిన. స్వీడన్ దేశంకి ఐక్యా పెడితే మేము ఎట్లా బతకాలి సార్? మాకు ఉపాధి కల్పించండి సార్ అంటే ఐక్యా పెట్టిండు. మేము కొట్లాడాం, ముఖ్యమంత్రి కలిసాను, ఆ విషయంలో మాట్లాడాం. మీకు నష్టం ఏం చేయతమ్మి, నేను నీకు హామీ ఇస్తున్నా కదా, మీకు ఐక్యతోటి కూడా మీకు ఏం లేదు, అలా రకరకాలైన ఫర్నిచర్ చేసుకుంటారు, మీకు ఉపాధి కల్పిస్తారు తమ్మి అని చెప్పారు. దాని విషయంలో కూడా మాకు ఐక్యతోటి మాకు ప్రతి దగ్గర మాకు ఒక డీలర్షిప్ కూడా దానివల్ల మాకు ఇప్పిమని కూడా ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది సార్. మా వాళ్ళకి ఆధారం చూపించండి సార్. ఇప్పుడు గీతా కార్మికులకు ఇస్తారు సార్, చెట్లు నాటుతున్నారు, కళ్ళు పెట్టి, అదేవిధంగా గొర్రెలు ఇస్తారు సార్ యాదవులకు. వాళ్ళ నా సోదరులే, నేను ఎందుకంటే బీసీ జేఏసీ చైర్మన్ కాబట్టి వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తుంది. నా సోదరులు చేయదంటలేను, అలాగే మాకు కూడా చేయమని. చేపలు పట్టే వారికి కూడా ఇస్తారు సార్, బెస్త వాళ్ళకి ఇస్తారు. చేపలు పట్టే వారికి చెరువులు ఇచ్చి ఆ చేపలు పెద్దగా అమ్ముకొని మీరు అంతా బతకండి అని చెప్పి వాళ్ళకి ఇస్తారు. ఈ మధ్య గుడంబ తయారు చేసే వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తుంది సార్ ప్రభుత్వము. మరి తెలంగాణ రావాలని కొట్లాడిన మాకు తెలంగాణలో మమ్మల్ని ఫారెస్ట్ అధికారం మొన్న చాలా బాధ పెట్టారు సార్. ఇక మా వాళ్ళు అయితే నేను ఒక పిలిపియంగానే 5,000 మంది వచ్చారు సార్. 5,000 మంది హైదరాబాద్కి వచ్చి వస్తూనే గవర్నమెంట్ తెలిసిపోయింది. నేను ఏమన్నా సార్, నేను ఆ ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారికి పోయి, సార్ మీకు ఒక మెమోరాండం ఇస్తాం, కొద్దిగా నిరసన తెలియజేస్తాం, మా బాధ చెప్పుకుంటాం సార్ అని నేను అడిగితే పర్మిషన్ ఇచ్చింది సార్. పోయే వరకు 1000 మంది పోలీసు వాళ్ళు పెట్టింది సార్. విచిత్రం అనిపించింది. మా వాళ్ళు రామగుండంకెళ్ళి వస్తుంటే కరీంనగర్ అరెస్టు, సిద్దిపేటలో హౌస్ అరెస్టు, వరంగల్ హౌస్ అరెస్టు, కొత్తగూడపల్లిని అక్కడ అరెస్టు వస్తుంటే ప్రతి పోలీస్ స్టేషన్లో మా వాళ్ళని అరెస్ట్ చేశారు సార్. ఇది రాకుండా ఇక మేము అప్పటికైనా నేను ధైర్యంగా చేసి పోయాను సార్. పోయేవాళ్ళు 2,000 మందితో 3,000 మందితో నేను నిరసన కార్యక్రమం పోతుంటే పోలీసు వాళ్ళు గేట్ కాడికి పోయి నన్ను కూడా అరెస్ట్ చేశారు సార్. నన్ను, బీజేపీ ఆచార్యని, మా సంఘ పెద్దలను అందరిని అరెస్ట్, మమ్మల్ని బొల్లారం పిఎస్లో పెట్టారు సార్. సిటీలో దాదాపు 22 పోలీస్ స్టేషన్లో మేము 13 తారీఖు నాడు అరెస్ట్ అయ్యాం సార్. అరెస్ట్ అయిన దానికి నిరసనగా మేము ప్రభుత్వాన్ని మెమోరాండం ఇస్తూనే మమ్మల్ని అరెస్ట్ చేశారని మేము బాధపడుతుంటే గౌరవ మాజీ మంత్రులు మరి మా జోగు రామన్న గారు పిలిచి, మీరు మీ సమస్యలు ఏందో ప్రభుత్వానికి చెప్పండి, చేతులతో వారికి మేము అన్యాయం చేయము, మేము న్యాయం చేస్తాం తమ్ముడు, మీకు అనవసరంగా మీరు రోడ్ల మీద పడకండి, మీకు ఏ ప్రాబ్లం ఉందో ప్రిన్సిపల్ సిసిఎఫ్ అధికారులు చెప్తా, నువ్వు డిస్కషన్ చేయాలంటే 13 నాడు మేము నిరసన తెలియజేస్తే 14 తారీఖు నాడు మమ్మల్ని పిలిచారు సార్. పిలిచి దానికి మా అన్నయ్య
జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా చెప్పాడు, ఎవరు మా జోగు రామన్న గారు చెప్పి మీరు పోయి డిస్కషన్ చేయండి, వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయండి. అయితే మేము 8 డిమాండ్లు అడిగాం సార్. 8 డిమాండ్లు అంటే 4 డిమాండ్లు గవర్నమెంట్ ఒప్పుకున్నది సార్. అయితే ఇంకా 4 కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది సార్. డిమాండ్ నాకు చెప్తా సార్. డిమాండ్లు ఏంటంటే దుగోడ మిషన్లకు లైసెన్స్ తీసుకోమని చెప్పి మా దుగోడ మిషన్లు 160 యంత్రాలు అంటే దుగోడ మిషన్లు గవర్నమెంట్ ఎత్తుకపోయింది సార్, తీసుకుపోయింది. అసలు దుగోడ మిషన్ లైసెన్స్ వేస్తారు, కొత్త సిస్టమ్ పెట్టిరని అంటే సరే దుగోడ మిషన్ లైసెన్స్ తీసేస్తా అని అన్నాడు సార్. అదొక థ్యాంక్ చెప్పినాం సార్. తర్వాత మాకు ప్రతి వర్క్షాప్ కూడా మీరు మా దగ్గర రిజిస్టర్ చేసుకోవాలన్నారు సార్. మేము సామీలు కాదు సార్, మాది వర్క్షాపు ఎవరు ప్రజలు తీసుకొచ్చే కర్రతోటి మేము కార్పెంటర్ పడి జీవనోపాధి పొందుతాం సార్. మాకేం సంబంధం లేదు సార్ అని చెప్పి చెట్ల కొట్టేలేదు, మేము చేయలేదు. మేము వాళ్ళు తెచ్చిన కర్రనే వాళ్ళు బిల్లు మాలు తెచ్చుకుంటారు, దానికి మేము దుగడబట్టి చౌకోట్లు తయారు చేసి ఇస్తాం సార్ అని చెప్పి. దానికి ఎందుకు సార్ అంటే అది ఓకే మినాయిస్తామని చెప్పింది సార్. 44 రకాల చెట్లు మీరు కొట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు, నాగన్లు గుట్టుకలు తయారు చేసుకోవచ్చు అని హామీ ఇచ్చింది సార్. అది ఇదివరకు 24 తీర్లు ఉండే సార్. 20 చెట్లు ఇంకా 20 చెట్లు ఎక్కువ చేసి 44 రకాల చెట్లు మీరు కొట్టుకొని జీవనోపాధి పొందొచ్చు అని చెప్పారు సార్. దానికి కూడా మేము మమ్మల్ని ఆ విషయంలో కూడా బాధలు పెట్టేది సార్. కట్టే ఎక్కడున్నా కానీ మమ్మల్ని ఫారెస్ట్ ఈయన ప్రిన్సిపల్ సిసిఎఫ్ చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి సార్. అయితే దానికి మేము వ్యతిరేకించితే ఇమీడియట్లీ మేము మీ తెలుగు రాము, ఆ 44 రకాల చెట్లు మీరు కొట్టుకోవచ్చు అన్నాడు సార్. ఈ 3 విషయాలు గవర్నమెంట్ మాకు చెప్పింది. మా దగ్గర తీసుకున్న మిషన్లు మా మీద పీడీ యాక్ట్ పెడుతున్నారు, మేము సమాజానికి వర్క్ చేసే వ్యక్తులం కాబట్టి మా మీద పీడీ యాక్ట్ పెట్టి మమ్మల్ని బాధ పెట్టారు సార్ అంటే అది కూడా తీసేస్తామని చెప్పాడు సార్ విశ్వబ్రహ్మణుల మీద. ఇంకా మాకు కావాల్సిన డిమాండ్ ఏంటంటే మాకు సబ్సిడీ రేట్ కార్డు కర్ర ఇవ్వమని అడిగాం సార్. అది గవర్నమెంట్కి నేను లెటర్ రాస్తా, నువ్వు నాకు మెమోరండం మీ దాని విషయంలో అంటే ఓకే. ఇప్పుడు వెదరు బొంగు వాళ్ళకి ఇస్తారు సార్, అదేవిధంగా మాకు కూడా సబ్సిడీ రేట్ కార్డుకి వుడ్డును సప్లై చేయమని అడిగితే గవర్నమెంట్తో డిస్కషన్ చేస్తే చారి గారు అని చెప్పాడు సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి వర్క్షాప్లో కొంతమంది పనులు చేయించుకొని పోతారు సార్. అప్పుడు కొంత కర్ర మిగులుతుంది, కొన్ని ముక్కలు పడిపోతాయి, దాన్ని కూడా బిల్లు పెట్టమంటాడు, దాన్ని కూడా పర్మిట్ కావాలంటే బాధ పెట్టింది సార్ ఈ తెలంగాణ కొన్ని జిల్లాలు. అది ఎట్లయితే సార్ న్యాయం? అది బెంగాల్రావు గవర్నమెంట్ నుంచి కూడా ముక్కలు పడిపోయే వర్క్షాప్లో 5 ఫీట్ల నుంచి 10 ఫీట్ల కట్టే మినాయించాలని చెప్పారు సార్. అది లేవదీసినాం సార్. లేవదీసి దాని గురించి కూడా నేను గవర్నమెంట్తో డిస్కషన్ చేసి 5 ఫీట్ల వరకు నీకు ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తా, గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నేను చేస్తా అని చెప్పాడు సార్. అదేవిధంగా 5 2 HP నుంచి 5 HP వరకు మాకు దుగడ మిషన్ల కరెంట్ ఉన్నది సార్ గవర్నమెంట్ జియో ప్రకారం. ఇప్పుడు 5 మిషన్లు పెట్టుకొని కూడా మాకు అవకాశం ఇవ్వాలి, 10 HP వరకు కూడా మాకు ఇవ్వాలని అడిగాం సార్. చిన్న మిషన్లే మీరు అన్నట్టు 2 HP కానీ 5 పెట్టుకుంటాం. 5 మిషన్లు కూడా చిన్న ఒకటి దుగడ మిషన్, డ్రిల్ మిషన్, పేపర్ మిషన్ ఉంటుంది, కటింగ్ మిషన్ ఉంటుంది, రకరకాల ఆధునిక యంత్రాలు వచ్చినాయి కదా సార్, అవి పెట్టుకొని మేము వర్క్ చేసుకుంటామని చెప్పి అడిగాం సార్. ఓకే అని చెప్పి దాన్ని కూడా హామీ ఇవ్వడం జరిగింది సార్. ఇక ముందు రాబోయే రోజుల్లో మా వాళ్ళ మీద ఎలాంటి బాధలు పెట్టొద్దు సార్. మేము సమాజానికి అన్ని జాతుల వరకు వర్క్ చేసే వర్కర్స్ మేము. మా మీద ఈ వడ్రైన్ కార్మికుల మీద మీరు ఇట్లా పీడీ యాక్ట్లు ఇవన్నీ పెట్టుకుంటే మా వాళ్ళని జైల్లో పెడితే మేము ఊరుకునేలేదు సార్. తెలంగాణ తెచ్చింది ఎందుకు సార్? అన్ని జాతుల వరకు మీద జరగాలి. తెలంగాణ కావాలని కొట్లాడింది మేము సార్. తెలంగాణ కోసం మా తమ్ముళ్ళు చాలామంది చనిపోయారు సార్, 40 మంది దాకా చనిపోయారు సార్. మేము తెలంగాణ కోసం కొట్లాడాం, మాకు కూడా సముచితమైన స్థానం మా స్పీకర్ గారిని ఇచ్చారు, దానికి మేము అప్పుడే సార్ కృతజ్ఞత తెలియజేసాం. అయితే మేము పోరాటం చేస్తున్నాము. మా వాళ్ళకి ఇక మీకు ఇప్పుడు మీ ద్వారా డిమాండ్ ఏంటంటే మా వాళ్లకు ఈ ఐక్య ఫర్నిచర్ లాంటి సంస్థ వచ్చి మాకు పెద్ద బండ రాయి వేసినట్టు అయింది సార్. అది ఆ ఐక్య ఫర్నిచర్ లాగా మా వారికి కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక ఇండస్ట్రియల్ ఒక మంచి ఆధునిక యంత్రాలతో ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసి ఆ జిల్లాకు ఒక ఇండస్ట్రియల్ పార్క్ లా ఒక పెద్ద ఒక ఇండస్ట్రీ లాగా ఏర్పాటు చేసి మా వాళ్ళందరికీ ఆ జిల్లాలో ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అక్కడ ఇల్లు లేని వాళ్ళు చాలామంది కిరాయిలు అద్దె కట్టలేక సతమతం అవుతున్నారు. వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కల్పించాలి సార్. మూడవది ఏంటంటే ఈ కళాకారుల కోటల సినిమా యాక్టర్లకు వాళ్ళకి వీళ్ళకి రాజ్యసభ శాసనసభ అట్లా ఇస్తారు సార్. కళాకారులం అంటే మేము సార్, కళా నైపుణ్యం మాది సార్. ఇప్పుడు యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి గారు
మరి కళా నైపుణ్యం ఆనంద సాయి ఆర్టెకం నా జాతి వాడు సార్. మేము చేస్తున్న డిపార్ట్మెంట్లో ఏదైతే ఉంటుందో ఫారెస్ట్, అడవి శాఖ, కార్పొరేషన్ లాంటివి మేము మాకు ఇవ్వాలి సార్. కర్రకు మాకు సంబంధం, వేరే వాళ్ళకు రెడ్డిని తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు మొన్న. తర్వాత హస్తకళ మాది సార్, హస్తకళ చైర్మన్గా మా వాళ్ళకి ఇవ్వాలి సార్. ఈ అడవి శాఖ, అడవి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా విశ్వబ్రాహ్మణులకి ఇవ్వాలి, హస్తకళ కూడా విశ్వబ్రాహ్మణులకి ఇవ్వాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము రాజకీయంగా మొదటి నుంచి ఎదగలేకపోతున్నాం. ఒక మసూనాచారి తప్ప నాకు తెలిసినంత మటుకు ఈ 30 సంవత్సరాల్లో మా వాళ్ళు ఎవరూ రాజకీయంగా ఎదగలే. మసూనాచారి కూడా మొన్న 2 సార్లు గెలిచిండు, ఆయన కూడా అదే మళ్ళీ మొన్న ఓడిపోయింది సార్. మేము ఎంతో కష్టపడ్డాం గెలిపించుకోవాలని. నేను ఆయన గెలిపించడానికి సర్వతిప్పలు పడ్డాం సార్. మా వాళ్ళు గెలవలేకపోయారు. అయితే నామినేట్ పోస్ట్ కూడా మా వాళ్ళకి ఇవ్వాలి సార్. ఎందుకంటే మాకు చైర్మన్గా, డైరెక్టర్గా మాకు నామినేట్ ప్రభుత్వం, మేము సమాజాన్ని సేవ చేసే వ్యక్తులు, మాకు రాజకీయ అనుభవం లేదు, డబ్బులు లేవు మా దగ్గర మెయిన్ ముఖ్యంగా. అయితే మాకు రాజకీయంగా కూడా నామినేట్ పోస్టులను మాకు అవకాశం ఇవ్వాలి సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు. రాబోయే ఎమ్మెల్సీల మా వారికి ఇవ్వండి సార్. నేను మొన్న నన్ను కేటీఆర్ గారు, కేసీఆర్ పిలిచారు సార్. పిలిచి శంకరమ్మ గురించి డిస్కషన్ చేద్దాం గణేష్ అంటే నేను ఆమెను ఊరుకోమని పెట్టినా. అయితే ఆమెకు ఒక శ్రీకాంత్ సార్ తల్లి కాబట్టి ఆమెను చూడాలి, ఆమెకు నామినేట్ పోస్ట్ ఇవ్వాలి, ఒక చైర్మన్ ఇవ్వాలి, ఒక ఎమ్మెల్సీ ఇవ్వండి సార్. మీకు తెలియని విషయం కాదు. నేను అలాంటి వ్యక్తులను కొద్దిగా ప్రోత్సహించండి. మాకు ముఖ్యంగా మాకైతే దేవాలయ దాంట్లో దేవుడి విగ్రహాన్ని మేము చేస్తాము, గుడిని మేమే కడతాం సార్. గుడి బునాది కాంచెలు మొదలు కొడితే గుడి రాళ్ళు లేదు, వాడిని గన్నేటి రాళ్ళు అంటారు సార్, మా కాశలు కొడతారు, అది మేమే కొడతాం. ఆ గుడిలో విగ్రహాన్ని మేమే చెప్తాం, గుడిలో గంటను మేమే తయారు చేస్తాము, ఆ దేవుడికి విగ్రహాలు మేమే చేస్తాం, ఆ గుడి తలుపులు మేమే చేస్తాం. అన్ని వేసి గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చి దండం పెట్టి ఆ ఊరు సర్పంచ్ గొప్ప బయటకు వస్తాం సార్. ఆ గుడిలో మాకు ఒక డైరెక్టర్గా, ఒక చైర్మన్గా ఇవ్వచ్చు కదా సార్. మీరు చూడండి ఎంత న్యాయం. మీరే ఆలోచన చేయండి సార్. రాజుల కాలంలో కూడా మాకు ఒక సముచితమైన స్థానం ఇచ్చి గౌరవించారు సార్. ఇప్పటి ప్రభుత్వంలో కూడా మాకు సముచితమైన స్థానం ఇవ్వవలసిందిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్గాన్ని కోరుతున్నాం సార్. సబ్సిడీ రేట్ కార్డు కర్ర కూడా ఇవ్వాలి సార్ మాకు. ఇవన్నీ మా డిమాండ్ సార్. ఇప్పుడు మా కార్పొరేషన్కి ఇచ్చారు, మా కార్పొరేషన్ 250 కోట్లు, అవి తక్షణమే రిలీజ్ చేయాలి. 250 కోట్లు సరిపో, మాకు ఒక 1000 కోట్లు కావాలి. అయితే 1000 కోట్లతో మాకు బడ్జెట్ పెట్టాలి. రేపటి బడ్జెట్లో ఆ 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు ఇమీడియట్లీ శంకుస్థాపన జరగాలి. ఇవన్నీ మాకు ఎందుకంటే ఇల్లులు ఇవన్నీ ఒక్కొక్క డిమాండ్ మాకు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వం ప్రోత్సహించవలసిందిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్ మీ ద్వారా. ఓకే, మా మిత్రుడి ద్వారా మీ యొక్క సంఘానికి ఏమని చెప్తారు? మీ ఛానల్ కంటారా? మా ఛానల్ ద్వారా మీ సంఘం అందరూ చూస్తారు కదా, మీ సంఘానికి ఎలా మీరు మెసేజ్ తెలియదు? మా సాధక బాధకాలు మీకు చెప్పే భాగ్యం కల్పించి మా వాళ్ళు మరి చైతన్యవంతులు చేయాలి. మాకు జరుగుతున్న అన్యాయం మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరవేయాలి. మొన్న జరిగిన మాకు చెలో అరణ్య భవన్ కార్యక్రమానికి రాష్ట్ర లెవెల్లో మరి ఇమీడియట్ స్పందించారు. మా వారందరికీ మీకు, మీ ఛానల్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే మా కష్ట సుఖాలు చెప్పుకునే భాగ్యం మీరు కల్పించారు కాబట్టి మీ ఛానల్కు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా చెప్పుకున్నట్టు పోతే మరి మీ ఉద్దేశం ఏంది? మీరు రాజకీయంగా ఇంకా సిద్ధపడే అవకాశం ఉందా సార్? ఇప్పుడు నేను ఏం చెప్తున్నట్టే, నేను మొదటి నుంచి వర్క్ చేస్తున్నాను సార్. నేను వర్కర్ను. నేను చెప్పదలుచుకుంది ఏం సార్, గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాకు ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో నాకు ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రెసిడెంట్ చేశాను సార్. నన్ను ముఖ్యమంత్రి కూడా నాకు సన్మానం చేశారు సార్. గవర్నర్ తోటి సన్మానం కూడా పొందాను సార్. అంతా చేసి నాకు టీఆర్ఎస్ తెలంగాణ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను కొన్ని వేల మందితోటి మా స్పీకరు మసూనాచారి గారు వచ్చి నన్ను టీఆర్ఎస్ జైన్ గా చెప్పగానే ఇమీడియట్లీ అయ్యాను సార్. నాకు ముఖ్యమంత్రి గారు కూడా నన్ను పేరు పెట్టి పిలుస్తాడు సార్. నన్ను అంటే నేను ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో కూడా ఆయన ఎంబడి పనిచేశాను. నన్ను ఏం గణేశారి బాగున్నావు అని చెప్పి ప్రేమతో పలకరిస్తాడు సార్. ఆయన సిద్ధాంతాలు నచ్చేసి నాకు ఏ అవకాశం ఇచ్చినా కానీ, నన్ను ఇళ్ళ వాడుకున్నా కానీ నేను ప్రభుత్వ పరంగా పార్టీకి పనిచేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మీ సంఘం యొక్క ప్రత్యేకతను మార్చి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇదే మరి 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు అయితేనేమి, వైఎస్ఆర్ అయితేనేమి, రోసయ్య గారు అయితేనేమి, కేసీఆర్ వీళ్ళందరూ కూడా తెలియజేశాను. వీళ్ళందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరితో పరిచయం ఉంది. మరి మా జాతికి సముచిత న్యాయం చేయాలి, కార్పొరేషన్ ఇవ్వాలి. మరి ప్రతి జిల్లాలో కూడా మాకు ఏవైతే ఐక్య వాళ్ళు పెడుతున్నారో అలాంటి అవకాశాలు మాకు ఇవ్వాలి. యువతను కూడా మేము కాపాడుకోవాల్సిన అవకాశం ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మిషనరీ విషయంలో సబ్సిడీ కంపల్సరీ మాకు ఇవ్వాలని మన గణేష్ చారి గారు V3 న్యూస్ ద్వారా తెలియజేశారు. చూస్తూ ఉండండి V3 న్యూస్. కెమెరామెన్తో మీ సురేష్ దండు.